అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రచారం జోరందుకుంది. డెమోక్రాటిక్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ పోటాపోటీగా కనిపిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలుస్తామంటూ ధీమాతో ఉన్నారు. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ గురించి తెగ చర్చ జరుగుతోంది. ఆయనపై గతంలో హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత కూడా ట్రంప్ ప్రచారానికి వెనుకడుగు వేయకుండా పాల్గొంటూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ తాజాగా తనపై హత్యాయత్నం జరిగిన పెన్సిల్వేనియాలో ప్రచారం నిర్వహించారు. గత జూలైలో సభలో ఉండగానే కాల్పులు జరిగాయి. ఆయన చెవికి బుల్లెట్ తగిలింది. అయితే ఈసారి పెన్సిల్వేనియా సభలో ట్రంప్తో పాటు ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా పాల్గొన్నారు. ఆయన మద్దతు ప్రకటించారు. తొలిసారిగా ట్రంప్ సభలో ఎలాన్ మస్క్ పాల్గొనడం ఆసక్తిగా మారింది. బట్లర్లో కాల్పుల ఘటనలో చనిపోయిన వ్యక్తికి డొనాల్డ్ ట్రంప్ సంతాపం తెలిపారు. తమ ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని, స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేరని వ్యాఖ్యానించారు. కొద్ది వారాల క్రితం ఇదే మైదానంలో ఓ వ్యక్తి తనని అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుని కాల్పులు జరిపాడని అన్నారు. కానీ అది విఫలమైందని చెప్పారు. దేవుడి ఆశీస్సులు ఉన్నాయని, తనకేం జరగలేదని చెప్పారు. అమెరికా మరింత ముందుకు పోవాలంటే తనని గెలిపించాలని ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ కోరారు. ఇక డొనాల్డ్ ట్రంప్ సభలో ఆయనకు మద్దతుగా ప్రజలు టోపీలు ధరించారు. తొలిసారిగా ట్రంప్ సభలో ఎలాన్ మస్క్ పాల్గొన్నారు. ఆయనకు ట్రంప్ స్వాగతం పలికారు. ఆయన అద్భుతమైన వ్యక్తి అంటూ కొనియాడారు. తనపై కాల్పులు జరిగిన చోటే ప్రచారం నిర్వహిస్తానని ఇటీవలే ట్రంప్ సోషల్ మీడియాలో చెప్పారు. ఆయనకు మద్దతుగా తాను పాల్గొంటానని ఎలాన్ మస్క్ కూడా చెప్పారు. ఇక ఈ సభలో పాల్గొన్న ఎలాన్ మస్క్ ట్రంప్ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇదే సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్పై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు మెట్లు ఎక్కలేరు, మరొకరు కాల్పులు జరిగినా పిడికిలి బిగించి ముందుకెళుతున్నారు అంటూ విమర్శలు చేశారు. అమెరికాలో ప్రజాస్వామ్యం బతకాలంటే ట్రంప్ గెలవాలని, ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రంప్కు ఓటు వేయాలని ఎలాన్ మస్క్ కోరారు.